హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు నేను దోసకాయ చింతకాయ పచ్చడి చేస్తున్నానండి. రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. దోసకాయ, చింతకాయ అండి, ఇది మన ఇంట్లో తొక్కు పెట్టుకుంటాం కదండి. చింతకాయ, పచ్చిమిర్చి, ఉప్పు, తెల్లగడ్డ, జీలకర్ర, ఇది మనం తిరగమాత పెట్టేది అండి. పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం పసుపు, ఇంగువ, కరివేపాకు అండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేటెక్కాక మనం పచ్చిమిర్చిని లైట్గా దోరగా వేయించుకోవాలండి. ఈ పచ్చిమిర్చితో ఈ దోసకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. పచ్చిమిర్చి మనం ఎండుమిర్చి కూడా చేసుకోవచ్చు, కానీ పచ్చిమిర్చితో చాలా టేస్ట్గా ఉంటుంది. కావాలంటే తీసుకొని చూడండి. ఇట్లాగా పచ్చిమిర్చి బాగా ఏగిపోయినాయండి. ఈ పచ్చిమిర్చి ఏగిపోయి పక్కన తీసి పెట్టుకొని మనం చింతపండు బదులు చింతకాయ వాడుతున్నామండి. ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఈ టేస్ట్ చూడండి చేసుకొని ఇట్లాగే పచ్చిమిర్చి మనం ఉప్పు వేసి కొంచెం ఇట్లా మెత్తగా అయ్యే వరకు నూరుకోవాలండి. తర్వాత తెల్లగడ్డ, జీలకర్ర కూడా వేసేసి నూరేయాలి. అంటే దీనికి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. మనం చింతకాయ ఇంట్లో తొక్కి పెట్టుకోకపోయినా మన చింతకాయలు దొరికినా దాన్ని ఉప్పేసి తొక్కి పెట్టుకుంటాం కదండి, అది దీంట్లో చింతపండు బదులు ఇట్లా వేసి పచ్చిమిరపకాయలతో పాటు నూరేసుకోవాలండి మెత్తగా. తర్వాత మనం సన్నగా తరిగి పెట్టిన దోసకాయ ముక్కలు వేసుకొని 3 కలిపి కొంచెం కచ్చిపిచ్చిగా దంచుకోవాలండి. ఎక్కువగా మెత్తగా కాకూడదు. దోసకాయలు కొంచెం లైట్గా దంచుకుంటే దోసకాయ ముక్కలు మనం అన్నంలో కలుపుకొని తింటున్నప్పుడు సూపర్గా ఉంటాయండి. ఇట్లాగా లైట్గా ఎక్కువగా మెదగకుండా కొంచెం నలిగేటట్టుగా ఇట్లా దంచుకోవాలండి. దోసకాయ ముక్కలు సగం సగం కనిపించేటట్టుగా ఇట్లా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి. ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో అట్లా ఏం పెట్టుకోకర్లేదు. ఇట్లా మనం రెడీ చేసుకుంటే మనం కొంచెమే చేసుకున్నాం కాబట్టి ఒక వారంలో అయిపోతుంది. ఈ వారంలో ఖచ్చితంగా మనం బయట పెట్టుకోవచ్చు. ఇట్లాగ బాగా మెత్తగా, ఇట్లాగ ఎక్కువ మెత్తగా కాకుండా మరి ఇట్లా కాకుండా అట్లా సమానంగా కొంచెం ముక్కలు ఉండేటట్టుగా పెట్టుకొని నూరుకొని ఇప్పుడు దాన్ని ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు వేసుకొని కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అవి కూడా బాగా కొంచెం దోరగా వేయించుకున్నాక కొంచెం పసుపు పొడి కూడా వేసుకోవాలండి. తర్వాత మనం ఇంగువ కూడా కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. ఊరగాయలో టేస్ట్ మనం చింతకాయ పచ్చడి అసలు మామూలుగానే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా దోసకాయ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. టేస్టీ చింతకాయ దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.